హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు అయితే నేను ఇన్స్టెంట్ ఊతప్పం రెసిపీ చూపిస్తున్నానండి. పిండి ఎప్పుడు మనకి రుబ్బు లేకుండా ఉన్నప్పుడు అప్పటికప్పుడే చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 2 కప్స్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, అది వేసుకోవాలి. 2 కప్స్ తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు బియ్య పిండి వేస్తున్నానండి క్రిస్పీనెస్ కోసం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా, బేకింగ్ సోడా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి 1.5 కప్పు పెరుగు వేస్తున్నానండి నేను. ఇది కూడా పులిసిన పెరుగు అయితే ఇంకా బాగుంటుంది, నేను పుల్లటి పెరుగే తీసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి టైట్గా అయిపోతుంది, రవ్వ అనేది పీల్చేసుకుంటుంది కదా. ఒక 1 కప్ దాకా వాటర్ అయితే పడతాయండి. 1 కప్ వాటర్ ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా టైట్గానే ఉంచుకోవాలండి. ఇలా ఫస్ట్ టైట్గా అయిపోయాక మూత పెట్టేసుకొని ఒక ½ అన్ అవర్ వదిలేస్తే రవ్వ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఈలోపు మనం ఒక ప్లేట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, అలాగే క్యారెట్ తురుముకొని పెట్టుకుంది ఒక 1/2 కప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా. ఎందుకంటే ఇలాంటి ఊతప్పం పైకి ఇలాంటి కోటింగ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఒక ½ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం బ్యాటర్ అనేది ఎలా ఉంది అనేది. కన్సిస్టెన్సీ రవ్వ కదా పీల్చేసుకుంది, ఇంకా థిక్ అయిపోయిందండి. కొంచెం వాటర్ కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఇలా ఊతప్పం పిండిలాగా కరెక్ట్గా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది కాస్త వేడెక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం అది వేడెక్కాలండి. ఇది కొంచెం వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గరిటెడు మాత్రం ఇలా వేసుకోవాలండి. ఎక్కువ కాకుండా చక్కగా గరిటెడు వేస్తే చూడడానికి బాగుంటాయి, చక్కగా తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం పలుచుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టాం కదా ఆనియన్స్, క్యారెట్ తురుమదంతా దీనిపైన చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం అలా వదిలేయాలండి. ఎందుకంటే కిందన రోస్ట్ అవుతుంది కానీ పైన కొంచెం ఉడకాలి కదా, అందుకు 2 మినిట్స్ ఎగ్జాక్ట్గా అయిపోయాక మనకి కిందన వేగిపోయి ఉంటుంది. ఒకసారి టర్న్ చేసేసుకుందాం. చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. చక్కగా ఇప్పుడు ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుందండి. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ తర్వాత తిప్పేస్తే చూసారా ఆనియన్స్ అనేవి వేగిపోయాయి. అండ్ దీన్ని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ రవ్వ ఊతప్పం అయితే ఇన్స్టెంట్గా హ్యాపీగా చేసేసుకొని మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.